ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ డైరెక్టర్స్ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇందులో భాగంగానే ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు స్టార్ డైరెక్టర్ గా మారడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఆయన హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో తన విజయకేతాన్ని ఎగరవేశాడు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన తర్వాత ప్రాజెక్టులో కూడా సూపర్ సక్సెస్ సాధించే విధంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇండస్ట్రీలో భారీ సక్సెస్ ను కొట్టాలని చూస్తున్నాడు. కాబట్టి తన ఫ్యూచర్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయి ఇండస్ట్రీని ఏడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక కల్కి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నాగ్ అశ్విన్ కూడా ఫ్యూచర్ లో స్టార్ డైరెక్టర్ గా మరి ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు చేస్తాడని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన తీసిన మహానటి సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ప్రభాస్ లాంటి స్టార్ హీరో తనకు డేట్స్ ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక కల్కి సినిమాతోనే ఆయన స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోతాడు. ఆయన ఇక మీదట చేసే సినిమాలలో కూడా మరింత హైప్ ని క్రియేట్ చేసుకుని భారీ సక్సెస్ ను అందుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే యంగ్ డైరెక్టర్స్ అందరూ స్టార్ డైరెక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక సుకుమార్ ప్రియ శిష్యుడిగా మంచి పేరు సంపాదించుకున్న బుచ్చిబాబు కూడా ఫ్యూచర్ లో స్టార్ డైరెక్టర్స్ అవుతాడని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా సక్సెస్ సాధించే విధంగా తెరకెక్కించాలని తన చూసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో సక్సెస్ సాధించి ఆయన స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోతాడని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.